జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 18వ రోజు సోపానాలు. మరి రేవతీదేవి గారికి మనం కృతజ్ఞత చెప్పక తప్పదండి. అలానే ఇక్కడ అనేక మందికి కలుగుతున్న ప్రశ్నలకు అనేక మంది మాస్టర్స్ ఇస్తున్న సమాధానాలకు అవిను చాలా వివరంగా ఇస్తున్నందుకు ఆ మాస్టర్స్కి కూడా మనం కృతజ్ఞత తెలియచేద్దాము. వాళ్ళని ఉపయోగించుకోమని చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేయటము తప్పేం కాదేమోనండి. సో ప్రశ్న, మరి నాలో ఉన్న అతీంద్రియ ఆధ్యాత్మిక శక్తుల మాట ఏంటి? జవాబు, ఆధ్యాత్మిక శక్తులు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. కానీ చాలామందికి తమలో ఆ శక్తులు ఉన్నాయని కానీ వాటిని ఎలా పెంపొందించుకోవాలని కానీ స్పృహ లేదు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మేలుకొల్పాలనే ఉద్దేశంతో స్పిరిట్ ఎన్నోసార్లు మీ జీవితంలో మిమ్మల్ని అందుకోవాలని, మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తుంది. కొందరు పిల్లలకు అదృశ్య స్నేహితులు ఉంటారు. నిజానికి ఆ జీవులు ఏంజల్స్ అన్నమాట. మరి కొందరికి విచిత్రమైన కళలు వస్తుంటాయి. ఆ కళలు భవిష్యత్తుని చెప్పేవిగాను లేదా జ్ఞానాన్ని పెంచేవిగాను ఉంటాయి. ఈ కొందరికైతే తమ చుట్టూ చనిపోయిన తమ బంధువు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, లేదా చనిపోయిన తర్వాత వాళ్ళని చూపడం జరుగుతుంది. ఫలానా వాళ్ళు ఏం చెప్పబోతున్నారో, లేదా ఏం చేయబోతున్నారో, లేదా ఏం ఆలోచిస్తున్నారో చాలామందికి తరచుగా ముందుగానే తెలిసిపోతుంటుంది. చాలామందికి తమకు చాలా అవసరమైన దాని గురించి అనుకుని కొద్ది కాలంలోనే అది జరిగేలా చేసుకోగలరు. ఇవన్నీ అతీంద్రియ శక్తులు. కానీ ఎంతోమంది ఇలాంటివి ఉన్నాయని కూడా గుర్తించలేరు. తమ నిత్య జీవితంలో వీటిని తేలిగ్గా ఉపయోగించేలా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వాలి. అయితే ఈ అతీంద్రియ శక్తులను నేర్చుకోవటం కోసం దయచేసి మీరు అనుభవజ్ఞులైన పేరున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. ప్రజ్ఞలు పలికే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఉన్నతమైనదో కాదో ముందుగా చూసుకోండి. తామేమి చేయగలమని గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ పనులు నిజంగా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా అని చూసుకోండి. వాళ్ళ కాంతి వైపున, అంటే మంచి వైపున పనిచేస్తున్నారా లేదా అని చూసుకోండి. మీకు ఏంజల్స్తో మాట్లాడడం ఇష్టం లేదా? మీ అవసరాలను తీర్చుకుంటే ఇతరులను అర్థం చేసుకోవటం మీకు ఇష్టం కాదా? మీరు ఇవన్నీ చేయగలరు. కాకపోతే దానికోసం కొంత సమయం వెచ్చించాలి, సాధన చెయ్యాలి. ఏ విషయాన్ని నేర్చుకోవాలన్నా ఇవి రెండు చెయ్యాలి కదా మరి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి రోజున మరో ప్రశ్నకి జవాబు చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.